ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఉదయకాలం కుడికిని బట్టి ఎంతమంది సంతోషించి ఉన్నారు? ఆమేన్. ప్రార్థనాపరంగా వచ్చారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మరి సాయంకాలము మరి దేవుని వాక్యంలోంచి కొంత భాగం చూసుకుందాము. మరి నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ సమయమందు మనం నిలబడి ఉండగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు అలాగే 14వ వచనం చదువుకుందాము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కృపగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయమున ప్రభువా నా దేవా, నీ వాక్యం యొద్దకు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మాతో మాట్లాడగల దేవుడవు నీవు. వాక్యము నీది, అభిషేకము నీది ప్రభువా. మేమంతా నీ వారమై ఉన్నాం ప్రభువా నా దేవా. ప్రభువా, ఈ సమయంలో రంగం మీద ఉన్నందుకు నీకు స్తోత్రములు, వందనములు ప్రభువా. నిశ్చయముగా మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని ఉజ్జీవింప చేయండి ప్రభువా. మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా నా దేవా. నీ మహిమను మేము తండ్రి తాకునట్లుగా సహాయము చేయండి ప్రభువా నా దేవా. నిశ్చయముగా ముఖాముఖిగా ప్రభువా నా దేవా నీతో ప్రభువా మేము సహవాసము కలిగి ప్రభువా నా దేవా సంబంధము కలిగి ప్రభువా నిన్ను మహింపరచుటకు మా జీవితంలో సహాయం చేసి నడిపించమని ఈ సమయంలో అయోగ్యుని బలహీన నన్ను మరుగు చేసుకుని ప్రభువా నీవే రంగం మీదకు వచ్చి ప్రభువా మందతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. యోహాను సువార్త మనందరికీ తెలుసు. అది ప్రవక్త పక్షిరాజు ఆత్మ కలిగిన సువార్త. ఆమేన్. కనుక మత్తయి సువార్తని మనము చూసినాము కనుక ఇక్కడ మనం మత్తయి అని పెట్టొచ్చు, మార్కు, లూకా, యోహాను. కనుక చూడండి, అన్ని సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభముతో ఆయన పుట్టుక గురించి, వంశావళి గురించి, ఇంకా మరి యోహానుని అంటే ప్రభువుకు ముందు వచ్చే యోహాను గురించి, యోహాను పరిచర్య గురించి మరి ఆ విధముగా పరిచయం చేయబట్టడం జరుగుద్ది. మత్తయి సువార్తలో ఏంటి, మార్కు సువార్తలో ఏంటి, లూకా సువార్తలో ఏంటి. ఎందుకంటే ఆ 3 సువార్తలు చదువుతుంటే చిన్నపిల్లలు పాలు తాగినట్టుగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే పాలపైకి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. నిజమేనా? ఎందుకంటే ఇక్కడ సింహము పాలు తాగింది, ఎద్దు పాలు తాగింది, మనుషుడు పాలు తాగాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఆదిలోకి వెళ్ళిపోతా ఉంది. ఆమేన్. ఆది కాండము 1వ వచనం చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను కదా. మరి ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, భూమిలో ఆయన వధువు ఉన్నది. అంటే పరలోకపు పెండ్లి కుమారుడు, భూలోకపు పెండ్లి కుమార్తె. ఆది యందు దేవుడు, ఒక విధంగా చెప్పాలంటే పరలోకపు పెండ్లి కుమారుణ్ణి,
భూలోకపు పెండ్లి కుమార్తెని ఆయన మైండ్లో కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆదిలో అది బేసు. ఎందుకంటే దాన్ని ఇక్కడే తీసుకొచ్చి కనెక్ట్ చేసుకున్నామంటే ఆది యందు వాక్యం ఉండెను. ఆమేన్. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ చూసినప్పుడు ఆ వాక్యము అనేది దేవుని తలంపుగా ఉండి వాక్యముగా బయటికి వచ్చినప్పుడు, మరి ఆ వాక్యము బయటికి వచ్చినప్పుడు నిజంగా మరి ఆ వాక్యానికి శిరస్సు ఆయన, ఆ వాక్యము దేహము మనము. ఆమేన్. కనుక ఆ శరీరముగా మనం ఉన్నాము. ఆయన శరీరమేనా మనము? నిజమేనా? కనుక దేవుని శరీరం యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు శరీరము మనమై ఉన్నాము. ఆమేన్. కనుక 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్తలో యోహాను రాసినప్పుడు తన యొక్క స్థితిని ఆ లేఖనములో ఆయనతో పోల్చుకుంటూ చూసుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉన్నప్పుడు ఆది యందు వాక్య వధువు కూడా ఉండాలి. ఆమేన్. నెమ్మదిగా వెళ్దాము. కనుక ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. కనుక ఆ వాక్యము దేవుడై ఉన్నప్పుడు మరి ఆ వాక్య వధువుని కూడా ఈరోజు భూమి మీద దేవుడిగా పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే మీరు దైవములని రాయబడలేదా అంటున్నాడు ప్రభు. కొంచెం తగ్గించండి. కనుక ఆ వాక్యపు వధువు మరి ఆయన మనసులో ఉంది. ఆమేన్. ఆయన మనసులో ఉన్నప్పుడు ఆయన భూమి ఆకాశాలని చేసినా, ఆయన సృష్టి చేసిన ఒక జామ చెట్టుని చేసినా, ఒక మామిడికాయ చెట్టు చేసినా, లేకపోతే భూమి మీద ఒక నదిని చేసినా, ఒక సముద్రాన్ని చేసినా, ఏమి చేసినా అది నీ కొరకు నా కొరకే ఆయన మైండ్లో పెట్టుకొని చేశాడు. ఆమేన్. ఎందుకంటే మనల్ని ఆయన ముఖ్యముగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడు. నిజమేనా? కనుక ఆయన ఆ విధముగా ఆయన సమస్తాన్ని మన కోసం దారపోసినప్పుడు ఆయన కదలికలు ఎలా ఉంటాయో మన కదలికలు కూడా అలాగే ఉంటాయి. ఆమేన్. ఆయన ఏ విధమైన కదలిక కలిగి ఉన్నాడు, ఆయన ఏదైతే ఆలోచిస్తున్నాడో మనము అదే ఆలోచించాలి, ఆయన ఏదైతే చూచున్నాడో మనము అదే చూడాలి. ఎందుకంటే ఆయన వాక్యమైన వాడాయన. చూడండి, వాక్యపు పురుషుడైనప్పుడు నువ్వు వాక్యపు కన్యకవి, వాక్యపు వధువువి. ఆమేన్. కనుక వాక్య వరుడికి కావాల్సింది వాక్యపు వధువు. ఆమేన్. ఆయన వాక్యమైన వరుడు. ఆయన చూడండి, ఆ వాక్యము ఏ వాక్యం? అది మామూలు వాక్యము కాదు, కానీ అది యేసే క్రీస్తయిన వాక్యము, అంటే అభిషేకింపబడిన వాక్యము. అయితే ఇప్పుడు కావాల్సింది మెసేజ్లోకి వచ్చిన మామూలు వధువు కాదు, కానీ ఆయన అభిషేకము కలిగి ఉన్న వధువుని ఆయన చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన భూమి మీద నడిచినప్పుడు ఎలా నడిచాడో, ఆయన ప్రవర్తన ఎలా ఉందో, ఆయన ఆలోచన ఎలా ఉందో, ఆయన తలంపులు ఎలా ఉన్నాయో, ఆయన మాటలు ఎలా ఉన్నాయో, ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడో. ఆమేన్. కనుక ఆయన భూలోకానికి వచ్చి ఆయన విమోచకుడుగా కార్యం చేసి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన కృపగా వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆయన కృపగానే వచ్చాడు కదా. ఆయన న్యాయకర్తగా రాలా, ఆయన కృపగా వచ్చి ఉన్నాడు. ఈరోజు కూడా మనల్ని ఆయన కృపగానే పంపాడు. ఆమేన్. ఆయన కృపగా పంపినప్పుడు చూడండి, ఆయనకి ఏమైతే జరుగుతున్నాయో మన జీవితాల్లో కూడా అదే జరగాలి. ఆమేన్. ఆయనకి ఏదైతే ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడో నీవు నేను కూడా అదే మన జీవితాల్లో మనము ఎదుర్కోవాలి ప్రియులారా. నిజమేనా? ఆయన సిలువ వేయబడినప్పుడు మనం కూడా సిలువ వేయబడాలి. కనుక ఏమంటున్నాడు ఆయన? నీ సిలువని నీవు ఎత్తుకొని మొయ్యి అంటున్నాడు. మధ్యలో మరి ఎవరి సిలువనాళ్ళు ఎత్తుకొని మొయ్యాలి. పక్కన వాళ్ళ సిలువలను మనం మొయ్యాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనకి ఏదైతే అప్పగించాడో ఆయన అప్పగించిన దానిలో మనము నిలబడాలి నమ్మకంగా. దేవుడు ఆయన్ని నమ్మి ఆయన్ని లోకానికి విమోచకుడిగా పంపించాడు. ఆమేన్. దేవుడు ఆయన్ని నమ్మి పంపించినప్పుడు ఆ స్థానంలో ఆయన నిలబడ్డాడు.
ఆమేన్. కనుక ఆయన నిలబడినప్పుడు ఆయనకి ఏదైతే జరిగినాయో వాక్యము కొరకు, ఆయన వాక్యమై ఉన్న ఆయన వాక్యము కొరకు ఆయన ఎలాగైతే నిలబడ్డాడో అలాగే మనము కూడా ఈ దినముల అంతమంది మనము నిలబడాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు, తండ్రి నాకు చూపించితేనే కానీ నేను ఏదీ చేయను. ఈరోజు మనకి ఆయన ఎలాగ మన వరుడుగా వచ్చి, వాక్యపు వరుడుగా వచ్చి ఉన్నాడో, వాక్యంలో ఏదైతే ఆయన మనకి చూపిస్తా ఉన్నాడో, ఏదైతే మనం చూస్తున్నామో అదే మనము చేయాలి. ఆ జీవితమే మనము జీవించాలి. మన జీవితాలు కాదండి, మన ఆలోచనలు కాదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించేసేసి నిజంగా ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ జీవితంలో ఉన్న ఆ తల్లిదండ్రుల మైండ్లో ఉన్నది పిల్లల్ని నెరవేర్చాలనుకుంటున్నారు. నిజమేనా? మరి అలాగ నెరవేర్చాలనుకున్నప్పుడు భౌతికముగా మరి ఆ పిల్లవాడు ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని, ఆ తండ్రి ఏ దృష్టి కలిగి ఉన్నాడో అదే దృష్టిని ఈ కుమారుడు కలిగి ఉంటే ఈ కుమారుడు భౌతికంగా సక్సెస్ అవుతాడు. నిజమేనా? కనుక తండ్రి ఎంతో పెట్టుబడి పెడతాడు, చదివిస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాడు. కనుక ఈ భౌతికమైన తల్లిదండ్రులే ఇలాగ ఇచ్చినప్పుడు మన పరలోకపు తండ్రి ఇంకా ఎంత శ్రేష్టమైన దాచిపెట్టి ఉంచాడు మన కోసం. ఆమేన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు మనకి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. ఆ బ్లాంక్ చెక్ ఆయన రక్తంతో సంతకం చేసి ఇచ్చాడు అంటున్నాడు ప్రవక్త. ఆయన రక్తంతో సంతకం చేసినప్పుడు మరలా నువ్వు ఏది రాసినా అది చెల్లుద్ది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ రక్తములో ఉన్న అభిషేకానికి వ్యతిరేకమైంది రాయవు, ఆ రక్తములో ఉన్న స్వభావానికి వ్యతిరేకమైంది నువ్వు అక్కడ ఫిలప్ చేయవు. ఆమేన్. ఆ అభిషేకానుకూలమైనది, ఆ స్వభావానుకూలమైనదే నువ్వు రాస్తావు. ఇప్పుడు ఇంకో భూమి కావాలా మనకి? ఆ స్టీవెన్ హాకింగ్ అనే సైంటిస్ట్ అంటున్నాడంట, 100 సంవత్సరాలు ఇంకా ఉంది, ఆ 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి నివాస యోగ్యమైంది కాదు. వాడు మాట్లాడలేడు, ఏమండి, నడవలేడు, తినలేడు, అన్ని కుర్చీలో ఉన్నవాడు వాడు మాట్లాడుతున్నాడు 100 సంవత్సరాల తర్వాత భూమి నివాస యోగ్యము కాదు. అవ్వచ్చు, ఆటం బాంబులు పేలొచ్చు, భూమి నివాస యోగ్యము కాకుండా అయినట్టు అయి ఉండొచ్చు. కానీ మనకు వాక్యం ఏమని చెప్తా ఉందంటే 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుద్ది. ఆమేన్. పాపి 100 సంవత్సరాలు బతుకుతాడని లేఖనం చెప్తా ఉంది. కనుక ఇటువంటి జ్ఞానులు బతకాలంటే ఆయన రాజ్యములో, ఆయన వధువు ఏలుతున్న రాజ్యములో అదే మైండ్కి వస్తేనే నీకు అది అర్థమవుద్ది. కనుక నువ్వు ఎంత జ్ఞానివైనా, అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, ఈ లోక జ్ఞానం ఏమయ్యను, ఈ లోక జ్ఞాని ఏమయ్యను, దేవుడు వెర్రివారిని ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎన్నుకొనెను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తే ఈరోజు వర్తమానంలో ఉన్న వధువు ఎలా ఉంటుందండి? వెర్రిదానిలాగా ఉంటుంది. వధువు అనగానే మీరు స్త్రీలు అని అనుకోకండి, వీళ్ళు కూడా వధువే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వధువే. ఎర్రోళ్ళలాగా ఉంటాం, అవునా? హిప్పిగ్రాఫులు లేకుండా ఇంతింత ఎంటికలు కొట్టించుకొని. నిజమేనా? ఆడవాళ్ళు ఏమో బాగా నూనె పెట్టుకొని నూనె గారిపోతున్నా నూనె మొహాల్లాగా ఉన్న విషయం. నీ ఏమన్నాడు, నీ తలకు నూనె. కానీ డినామినేషన్లో చర్చికి వెళ్తావు అంటే చూడండి, మెసేజ్ చర్చ్లో నేను గమనిస్తాను, అది చర్చికి వెళ్ళేటప్పుడు నూనె పెట్టుకొని వెళ్తారు కంపల్సరీగా, జుట్టు రాకుండా. డినామినేషన్ చర్చి సండే వెళ్ళాలి అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఎగురుతూ ఉంటాయి. ఎస్, బైబిల్ ఏం చెప్తా ఉంది? నీ తలకు నూనె తక్కువ చేయవద్దు. నూనె కొద్దిగా ఆరిందంటే నూనె పెట్టేస్తాం మనం, అవునా కదా? దట్ ఈస్ ద స్పిరిట్ ఇన్ ద మెసేజ్. వాక్యాన్ని నెరవేర్చే ఆత్మది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జిడ్డు మొహం అనుకో, మట్టి మొహం అనుకో, ఏమన్నా అనుకో, ఆయన వాక్యాన్ని కలిగి ఉంటే చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎలా ఉంటుందంటే ఈ యొక్క వాక్యపు జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనలో స్వరూపమైనను సొగసైనను ఉందా? లేదు కదా. కనుక మరి ఆ వాక్యపు వధువులో స్వరూపమైనను సొగసైనను లోకానికి లేదు. ఆ రోజు యూదులకి లేదు, ఇశ్రాయేలీకి లేదు, ఈరోజు ఈ లోకానికి లేదు, ఈ క్రైస్తవ ప్రపంచానికి లేదు. కానీ మనకి ఆయనకి మధ్యన ఆ బాండింగ్ ఉంది, ఇటర్నల్ లవ్ బాండింగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఐక్యత ఉన్నది. ఏంటది? అదృశ్యమైన ఐక్యత.
ఈ కాలంలో జరుగుతుంది ఏంటంటే అదృశ్యమైన ఐక్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదృశ్యమైన ఐక్యత ఎందుకు జరుగుతుందంటే ఇది చూపించుకునేది కాదు కాబట్టి. ఆమేన్. మెసేజ్ బుక్ పట్టుకొని ఎల్లక్కర్లా. డినామినేషన్ వాళ్ళు బైబిల్ పట్టుకొని పోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకొని పోతూ ఉంటారు. నిజమేనా? అయితే చూడండి, ఈరోజు ఆ డినామినేషన్ లాగా నువ్వు మెసేజ్ బుక్ పట్టుకొని వెళ్ళక్కర్లా. ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, మెసేజ్ బుక్తోనే వస్తుందంట లూసిఫర్. నిజమేనా? కనుక ఆ మెసేజ్ బుక్ పట్టుకొని వచ్చి మెసేజ్ని తప్పించి మాట్లాడుతుంది. ఎందుకంటే మెసేజ్ బుక్ పట్టుకొని వస్తుంది కానీ మెసేజ్గా రాదు. ఒక విశ్వాసి వర్తమానముగా మారినప్పుడు నువ్వు వర్తమాన పుస్తకం పట్టుకొని తిరగక్కర్లా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ఒక విశ్వాస స్థానము, ఒక విశ్వాసి యొక్క స్థానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే ఆ వర్తమాన పుస్తకం చూడండి ఇలా పట్టుకుని, ఎక్కడికి వెళ్ళినా వర్తమాన పుస్తకం ఒకటి పట్టుకుని వెళ్తారు. ఇలాగ బైబిల్ని డినామినేషన్ వాళ్ళు పట్టుకున్నారు, మెసేజ్లో వాళ్ళు మెసేజ్ బుక్ని పట్టుకున్నారు. అసలు నువ్వు బైబిల్గా మారి నువ్వే మెసేజ్గా మారితే రెండు అక్కర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా. ఆమేన్. అయితే కావాలి అంటే ఇది పట్టుకోకుండా మీరు సెల్ ఫోన్లో చూసుకుని వెళ్ళమని నేను అంటలేదండి. ఎందుకంటే మెసేజ్ సెల్ ఫోన్లో ఉంది, బైబిల్ సెల్ ఫోన్లో ఉంది కాబట్టి బైబిల్ మెసేజ్ బుక్ అక్కర్లేదు అంటున్నాడు ఈయన అని మీరు అనకండి. ఇది హోలీ బైబిల్ కాదు, ఇది హోలీ మెసేజ్ బుక్ కాదు. ఆమేన్. హోలీ ఫోన్ కూడా కాదంటున్నాడు సహోదరుడు. నిజమేనా? ఇది స్మార్ట్ ఫోన్. స్మార్ట్ పీపుల్ వాడే స్మార్ట్ ఫోన్. ఎలాగా? నువ్వు స్మార్ట్ అయిన వాడితే వర్తమాన సంబంధమైన బైబిల్ చూసుకుంటానికైతే ఏం పర్వాలేదండి. కానీ ఈ వదిలేసేసి స్మార్ట్లోకి వెళ్ళావు అనుకోండి, నువ్వు స్మార్ట్ అయిపోతావు, వైర్లు షార్ట్ అయిపోతాయి, పాపం నీ నెత్తిలో కూర్చుంటుంది వచ్చి. నిజమేనా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం ఎలా మారాలంటే వాక్యముగా మారాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, ద సేమ్ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. తర్వాత ఏమంటాడంటే ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. అన్ని సమస్తమును ఆయన, ఇక్కడ ఆయన మూలముగా కలిగెను అనుంది. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు అంటే ఆయన ఏదైనా చెయ్యాలి అంటే చూడండి, ఒక తండ్రి పిల్లోడికి ఒక గురుకు ఏదైనా కొనుక్కు రావాలి, చిన్న సైకిల్ లేదా ఏదో ఒక బొమ్మలు తీసుకొని రావాలండి. పిల్లోడు ఉంటేనే కదా బొమ్మలు తెచ్చేది. అవునా? మరి నువ్వు ఉంటేనే కదా మరి ఏదైనా ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం ఇవన్నీ కలిగించాడు కాబట్టి, ఆయన మనసులో నీవు నేను ఉండబట్టే ఈ సమస్తాన్ని ఆయన చేశాడండి. ఈరోజు డిసెంబర్ 25ని ఆయనే చేశాడు. ఆమేన్. రేపు ఆయనే చేశాడు, నిన్న ఆయనే చేశాడు. అందుకే నిన్న నేడు నిరంతరం ఆయన ఒక్క రీతిగానే ఉన్నాడు. ఆయన మార్పు లేదు. ఆమేన్. ఆయన తెనాల్లో నేలని ఒకేలాగా చేశాడు, ఢిల్లీలో నేలని ఒకేలాగా చేశాడు, అమెరికాలో నేలని కూడా ఒకేలాగా చేశాడు. అవునా? నీళ్ళన్నీ ఒకటే, రుచులు వేరు. మాంసాలన్నీ ఒకటే, రుచులు వేరు. అదేనా? మాంసము వేరు, పక్షి మాంసం వేరు, మనిషి ఇదంటే క్షమించండి జంతు మాంసం వేరు అని, మాంసాలు చేప మాంసం వేరు అని వాక్యం చెప్తుందంటే దట్ ఈస్ ద టేస్ట్. అర్థమైందా? ఆ టేస్ట్ వేరు. వాటర్స్ వేరవచ్చు, నీళ్లు కూడా టేస్ట్ వేరవచ్చు, భూమి కూడా ఆ నేల ఇసుక వేరవచ్చు, కానీ అది భూమే, ఇది నీళ్లే. ఆమేన్. అది మాంసమే. వధువు ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా సరే వధువు ఒక్కటే. మీరు సంసోన్ గారు బిలీవర్సా, యేసుక్రీస్తు బిలీవర్సా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు సంసోన్ గారు బిలీవర్స్ అయితే నరకానికి వెళ్ళమని అనకూడదు. మీరు సంసోన్ గారి బిలీవర్స్ అయితే మీరు మారు మనసు పొందాల. ఆమేన్. యేసుక్రీస్తు విశ్వాసులు అయితే మారు మనసు పొందితేనే యేసుక్రీస్తు విశ్వాసులు అవుతారు.
గ్లోరీ జన్మించడం. కనుక ఏ సేవకుడు నా విశ్వాసి అనకూడదు, ఏ విశ్వాసి నేను ఆయన విశ్వాసినని అనకూడదు. అవునా? శిష్యుల్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. శిష్యుల్లో ప్రాబ్లం వచ్చింది, బ్రహ్నాం గారితో ఉన్న ఆ సేవకుల్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. నిజమా? ఈ రోజుల్లో కూడా ఇదే ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే ఇయే ప్రాబ్లమ్స్, అనవసరమైన ప్రాబ్లమ్స్. ఎత్తబడేదానికి సిద్ధపడయ్యా అంటే నా విశ్వాసి, మా సేవకుడు, నీ సేవకుడు ప్రభువు ఆయన ఇక్కడ పనాయనగా పెట్టాడు 5 పరిచర్లలో. అవునా? ఈ 5 పరిచర్లో ఉన్న వాళ్ళు ఎవరండి? అమ్మగారి ఇంట్లో పనోళ్ళు. ఒకడు ఇల్లు ఉడిసేవాడు, ఒకడు అంట్లు కడిగేవాడు, ఒకడు బట్టలు ఉతికేవాడు, కాకపోతే ఇంకోడు వాచ్మ్యాన్. ఎవరండి? అది పాస్టర్. నిజమేనా? మరి బెడ్రూమ్లో ఎవరుంటారండి? అమ్మగారు, అయ్యగారు. నిజమేనా? మీరు కానీ పలానా పాస్టర్ గారి విశ్వాస అయిపోయారంటే ఆ బెడ్రూమ్లో ఈ వాచ్మెన్తో ఉన్నట్టు. క్షమించండి, నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనసుండి అంగీకరించి వాడు నిజముగా మీరు మనసుంటే అంగీకరించండి ఈ వర్తమానాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? కనుక వాచ్మ్యాన్గా పెట్టినోడితో నువ్వు కానీ సంసారం చేసావంటే, ఎస్, ప్రవక్త చెప్పాడు, పాస్టర్ ఇస్ ద ఏంజల్ ఆఫ్ ది చర్చ్. ఏంజల్ అంటే ఏంటండి? దూత. దూత అంటే ఏంటండి? పోస్ట్ మ్యాన్. నిజమేనా? ప్రియుడు లెటర్ పంపిస్తే పోస్ట్ మ్యాన్ని బెడ్రూమ్లో తీసుకెళ్తాం ఎందుకు? నీవు ప్రియుడితో వెళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను సేవకుల్ని నేను తప్పిపట్టట్లా, మన విశ్వాసాన్ని తప్పుపడుతున్నా. ఎందుకంటే చూడండి, ద క్యారెక్టర్ ఆఫ్ ది చర్చ్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది బ్రైడ్. కనుక ఇక్కడ ఉన్న విశ్వాసుల యొక్క క్యారెక్టర్ని బట్టే ఈ సంఘంలో ఉన్న క్యారెక్టరు, ఆ కాపరి యొక్క స్టాండర్డ్ బయటకు వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక పాస్టర్ గారు మాకు చెప్పట్లేదంటే నువ్వు మెసేజ్ బుక్లు చదవట్లేదా? ప్రవక్త చెప్పాడు, దిస్ ఈజ్ ఎ ఓపెన్ బుక్. ఇది ఓపెన్ బైబిల్. బైబిల్ ఈజ్ ఓపెన్, సీల్స్ ఓపెన్, మెసేజెస్ ఓపెన్, మిస్టరీస్ ఓపెన్, అన్ని ఓపెన్ అయిపోయి నీ చేతికి వచ్చింది వర్తమానం. మెసేజ్ చదువుంటే పరిశుద్ధాత్మ చెప్తా ఉంటుంది సంఘ క్రమం గురించి, సంఘానికి కట్టు గురించి. నీకేం కావాలి? కాపరి కావాలి, 5 పరిచర్లు కావాలి నీ యొక్క ఎడిఫికేషన్ కోసము. అంటే తెలుగులో ఏమని ఉంటుంది అది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. అంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే, అమ్మగారు బాగా ఆరోగ్యంగా డెవలప్ అవ్వాలంటే, ఓ వధువా నీవు ఆరోగ్యముగా, నీవు చక్కగా ఆయనకి నచ్చే విధముగా ఎదగాలి, ఉండాలి అంటే ఇళ్ళు శుభ్రంగా చేసేవాళ్ళు కావాలి, నీకు బాగా వంట చేసి పెట్టేవాళ్ళు కావాలి, నీ బట్టలు ఉతికి బట్టలు రెడీగా ఇస్త్రీ చేసి పెట్టేవాళ్ళు కావాలి. ఇవన్నీ చేసిన ఈ సేవకులు వచ్చి నీకు బట్టలేరు. నువ్వు సిద్ధపరచుకొని ఆయన రాక కొరకు నువ్వు ఏదో చూడాలి. నో పాస్టర్ విల్ టేక్ యూ టు ద రాప్చర్. నో టీచర్, ఎవాంజలిస్ట్, ప్రవక్త కూడా తీసుకెళ్ళి అత్తబాటులోకి నిన్ను. నువ్వే వెళ్ళాలి, ఆయన తీసుకెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఎందుకంటే ఈ విషయాలు ఏదైతే మొదటి సంఘం, మేము ప్రవక్త క్లియర్గా చెప్తా ఉన్నాడు. లోదర్ చెప్పాడంట, అయ్యా నేను సత్యాగా నా చర్చికి లోదర్ అని చర్చని పెట్టొద్దు. పెట్టారు. వెస్లీ చెప్పాడు, వెస్లియన్ చర్చ్ అని పెట్టాడు. అంటే వెస్లియన్ చర్చ్, వెస్లియన్ మెథడిస్ట్ చర్చ్. ఇవన్నీ చూసి ప్రవక్త ఆయన బతుకున్నప్పుడే పెట్టాడు బ్రహ్నాం టాబర్నకిల్. నేను చచ్చానంటే 100 బ్రహ్నాం టాబర్నకిల్స్ వస్తాయి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయనగా బయలుపాటించుంటాడు. ఎందుకంటే బ్రహ్నాం టాబర్నకిల్ అని ఆయన పెట్టుకున్నాడు. అందరూ బ్రహ్నాం టాబర్నకిల్ అని పెట్టుకోలేరు, కాబట్టి అవకాశం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వర్తమానంలో చెప్తా ఉన్నాడు, ఈవెన్ ఇవన్నీ పలానా సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం అని పెట్టుకుంటా ఉన్నారు పేర్లు. ఆఖరికి బ్రహ్నాం టాబర్నకిల్ కూడా కాదన్నాడు ఆయన.
హీ డినైడ్ దట్. దాన్ని ఆయన పక్కన పెట్టేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సెట్ చేసుకున్నాడు దాన్ని. అందుకనే బ్రాండామ్ టాబర్నకిల్ అని లేదు, లేకపోతే లూథరన్ చర్చి, వెస్లియన్ చర్చి లాగా బ్రాండామ్ చర్చి అని పెట్టేసుకునేవాళ్ళు. చూడండి, కనుక మనము జీవించుచున్న కాలములో మన క్రీస్తులో మన స్థానంలో మనం నిలబడి జీవించగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన యూదులలో పుట్టాడా? ఆ యూదులలో పుట్టినప్పుడు అయితే ఆయన పరిసయ్యుల్లోనన్నా ఉండాలి, లేకపోతే సద్దుకయ్యుల్లోనన్నా ఉండాలి. శాస్త్రులు వచ్చేసరికి లేవీలు. నిజమేనా? అయితే ఈయన లేవీలో పుట్టినోడు కాదు, ఈయన యూదా గోత్రంలో పుట్టినోడు. అయితే పరిసయ్యుడు అయి ఉండాలి, లేకపోతే సద్దుకయ్యుడు అయి ఉన్నాడు. నిజమేనండి? ఈయన ఏనాడు పరిసయ్యుడని సద్దుకయ్యుడని చెప్పుకోలే. పౌలు చెప్పుకున్నాడు, నేను పరిసయ్యులకు సద్దుకయ్యులకు ఆయన చెప్పుకున్నాడు. కానీ ఎందుకంటే ఈయన అన్యుడు. ఈయన చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, ఈజ్ నాట్ హీదెన్, ఈజ్ నాట్ జెంటైల్, క్షమించండి, ఈజ్ నాట్ జెంటైల్ నాట్ జ్యూ, ఈజ్ గాడ్ అన్నాడు ప్రవక్త. కనుక ఆయన అన్యుడు కాదు, యూదుడు కాదు, ఆయన దేవుడు. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు నీవెలాగా నువ్వు అన్యురాలవి కాదు, యూదురాలవి కాదు, నీవు దేవుని దేహానివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అటువంటి ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు. అన్యుల్లోంచి వధువుని తీశాడు బయటికి అంటే యూదుల్లో వధువు లేదనా? యూదుల్లో ఎవరైతే వర్తమానాన్ని అంగీకరించారో అప్పుడు అంత్యకాయలో వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు లేదా? శిష్యులు కూడా క్రైస్తవులు అయ్యారు. యూదులే, ఇశ్రాయేలీలే. కనుక ప్రియులారా, ఎందుకు ఈ కార్యాలు చెప్తా ఉన్నానంటే మనకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుని వచ్చి ఆయన పొజిషన్ ఇస్తా ఉన్నాడు. అదే అడుగుతున్నారు ఇక్కడ ప్రవక్తని. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో 54 మొదటి నెల 3వ తారీఖు ఉదయకాలాన అడిగినప్పుడు చెప్తాను, వాట్ పొజిషన్ విల్ ద చర్చ్ బి ఇన్ వెన్ ద గాస్పెల్ రిటర్న్స్ టు ద జ్యూస్. యూదుల వైపు ఈ సువార్త తిరిగినప్పుడు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాట్లాడినప్పుడు పొద్దున్న చెప్పి ఉన్నాను కదా మీకు. ఆ సింహాసనం మీద ఆయన ఎలాగైతే విజ్ఞాపన చేయువాడై ఉన్నాడో భూమి మీద కూడా వధువు అలాగే విజ్ఞాపన చేసే విధమైన స్థితిలో ఉంటుంది, జడ్జి చేయకుండా. దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు మనకు ఉండాల్సిన కండిషన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము కృపగా ఉన్నామంటే తీర్పు అనేది మనలోంచి రాదండి బయటికి. ఆయన ఇలాగా ఈయన అలాగా మనకు అనవసరం. ఎవరు ఎలా పోతే నీకెందుకు, నువ్వు ఎలా వెళ్ళాలి వెళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 61వ పేరాలో చెప్తా ఉన్నాడు, ఓ వాట్ ఏ పిక్చర్ ఆఫ్ ది ట్రూ వైన్ హియర్. చూడండి ఎంత అద్భుతమైన ఆ చిత్రం ఇక్కడ. నిజమైన ద్రాక్ష వల్లి, నిజమైన ద్రాక్ష తీగ యొక్క ఆ దృశ్యం కనబడుతూ ఉంది. వి ఆర్ ద బ్రాంచెస్ ఇన్ దట్ వైన్. మనము ఆ ద్రాక్ష ఆ తీగలో మనం ఏంటండి, మనము కొమ్మలమై ఉన్నాము. ఆ ద్రాక్ష వల్లిలో కొమ్మలమై ఉన్నాము, తీగలు. కనుక చూడండి, ఎప్పుడైతే మనము బ్రాంచెస్ ఉన్నాము, మనం కొమ్మలుగా ఉన్నాము. జస్ట్ యాజ్ వైన్ మూవ్స్, చూడండి, ఎప్పుడైతే ఆ ద్రాక్ష చెట్టు అలా ఊగుద్దో దాని కొమ్మలు ఊగుతాయి. అవునా? గాలి ఇటు వీస్తే అది అటు ఊగుద్ది, అటు ఊగితే ఆ చెట్టు ఊగినట్టే ఆ కొమ్మలు కూడా ఊగుతాయి. అంటే ఎటువంటి మూమెంట్ ఉంటుందో చూడండి. ఆయన కదలిక ఎలా ఉందో నీ కదలిక అలాగే ఉంటుంది. ప్రవక్త చెప్తా ఉన్నాడు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఈజ్ దట్ రైట్ అన్నాడు. హౌ బ్యూటిఫుల్ దెన్ ఆఫ్ హిస్ గ్రేట్ బాడీ. చూడండి ఎంత అద్భుతంగా ఆయన గొప్ప దేహము. హిస్ గ్రేట్ బ్లీడింగ్ ఆర్మ్స్. ఆయన ఆ రక్తము కారుచున్న ఆయన గొప్ప ఆ యొక్క బాహువులు. అండ్ డ్రాపింగ్ టియర్స్, కారుతున్న ఆ యొక్క కన్నీరు. అండ్ హిస్ బ్లీడింగ్ సైడ్స్, ఆ చెంపల పక్కన కారుతున్న రక్తము. అండ్ ఈ స్ట్రైప్డ్ బ్యాక్ హ్యాంగింగ్ ఓవర్ ఆన్ ద ఎర్త్. చూడండి ఈ భూమి మీద ఆయన యొక్క అలా కదండి, అలా లేదు ఇక్కడ. హిస్ స్ట్రైప్డ్ బ్యాక్ హ్యాంగింగ్, ఆయన వెనక సాళ్ల చేత దున్నబడింది కదా,
ఆ దున్నబడిన దేహము, ఆయన వేలబడుతున్న శరీరము, ఆ యొక్క పక్క నుంచి కారుతున్న రక్తము, అంటే ఆయన శిలువుని ఆయన మోసుకున్నాడు. కూదనీడైన సీమోన్ వచ్చినప్పుడు కొంచెంసేపు తీసుకున్నాను, నో నీది కాదు, అది నాది. యు ఆర్ నాట్ రెడీమా. దాని అర్థం ఏంటంటే నువ్వు విమోచకుడు కాదు, నువ్వు పాపంలో పుట్టావు, నేను పాపంలో పుట్టలేదు, గివ్ మీ బ్యాక్. అందుకనే ప్రవక్త ఏమంటాడంటే డోంట్ ట్రై టు డూ ఫేవర్ టు గాడ్ అన్నాడు. దేవుడికి ఏదో నేను చర్చికి రాబట్టి నేను పాస్టర్ గారికి ఫేవర్ చేస్తున్నా, దేవుడికి ఫేవర్ చేస్తున్నా, నేను మంచి బిలీవర్ని, నేను టైత్ రెగ్యులర్గా వేస్తాను, నేను ఒక సర్వీస్ కూడా మిస్ అవును. డోంట్ డూ ఫేవర్ టు గాడ్, లెట్ గాడ్ టు డూ ఫేవర్ టు యూ. దేవుడు మీకు మేలు చేయనివ్వండి. మీరేదో దేవుడికి మేలు చేయాలని, లేకపోతే పాస్టర్ గారికి సేవకులు కాదు, హృదయపూర్వకముగా మీలో ఆ యొక్క ప్రేమ దేవుని ఎడల ఉంటే మీరు ఆగరు వచ్చేస్తారు. ఇట్ ఈస్ ఎ లవ్ అఫేర్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ప్రేమ కావ్యము. ఆమేన్. కనుక చూడండి, అటువంటి ఆ ప్రేమ కావ్యములో ఆయన ఎలా గాయపడ్డాడో చూడండి, నీ గురించి నా గురించి. అలా ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చూడండి, ప్రవక్త చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఓవర్ ద ఎర్త్ లైక్ దిస్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అవునా? ఈయన శిలువ మీద ఉన్నాడు. అండ్ ద మార్టల్స్ ఆఫ్ దిస్ ఎర్త్, మృత తుల్యులైన వారు భూమి మీద ఉన్నారు. నిత్యుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు. అంటే నిత్య జీవము కలిగిన దేవుడు పరలోకమందున్నాడు, పైన ఉన్నాడు. కిందేమో పాపులమైన మనమున్నాము. ఆమేన్. అయితే ఆయనకి మనకి మధ్యలో ఆయన ఎటువంటి సంధి చేస్తున్నాడో చూడండి. ఆయన చేస్తున్న సంధి ఏదో డబ్బులు తీసుకెళ్ళిచ్చి సంధి చేసుకుంటాం, ఒక గిఫ్టులు తీసుకెళ్ళిచ్చి సంధి చేసుకుంటాం. లేకపోతే సంధి చేసేటప్పుడు ఏంటంటే, ఇదివరకు ఒక రాజ్యమును ఇంకో రాజ్యం గెలిచేటప్పుడు, ఆ యుద్ధాలకు వచ్చినప్పుడు వీళ్ళు మణులు మాణిక్యాలు ఇవన్నీ తీసుకెళ్ళి సంధి చేస్తూ ఉంటారు. వాటికి విలువ లేదండి. అవునా? అయితే ఈయన చేస్తున్న సంధికి నీవు నేను వెలగట్లేము. నీవు వెలగట్లేము. ఎందుకంటే ఆయన కండిషన్ అలా ఉంది. చాళ్లతో వీపి దున్నబడింది, చేతులు విరిసి కట్టబడ్డాయి, పైకి పక్క నుంచి రక్తం కారుతా ఉంది. ఆ కండిషన్లో మార్టల్స్గా మృతతుల్యులుగా ఉన్న మనము పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఈ రక్త అపరాధం అనే పాపముని రక్తముతోనే తీసేస్తాడు. ఆమేన్. నిజమేనా? సర్వసంపూర్ణత నివసింపవల్లని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఆమేన్. కనుక ఆ శిలువ రక్తము చేత ఎక్కడుంది బ్రదర్? అది కొలస్సీ 1:19. కొలస్సీ 1:19. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. అది తండ్రికి ఏది ఇష్టం అంటే కుమారుణ్ణి చితగొట్టడం ఇష్టం, నలగొట్టుట ఇష్టం. అవునా? కనుక నీ ఇష్టం నా ఇష్టం చూడలా. ఆయన ఇష్టం ఏంటంటే నువ్వు ప్రేమించిన దానికి నువ్వు అనుభవించు. ఆమేన్ అంటారుగా. నిజమేనా? ఇది లవ్ అఫేర్. ఇది కొడుకు ప్రేమించాడు ఒక అమ్మాయిని, తండ్రికి ఏమంటాడు, అదే నాలాంటి క్యారెక్టర్ నా దగ్గరికి రావాలంటే నాలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి నీ భార్య. మసిమోహం ఉంది. నిజమేనా? ఈ మసి మచ్చ డాగు కళంకం ఇవన్నీ పోవాలంటే ఆయన కోరుకుంటుంది ఒకటే, ఏంటంటే సంధి. ఏం కావాలి నానా నీకు అడిగాడు. నాకు ఇవన్నీ కావాలి అన్నాడు. అయ్యి నీ నాలా ఉంచావు కదా అన్నాడు.
అవును, నీలో ఉంచా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నేను ఒకటై ఉన్నాము. నువ్వు అన్నావు కదా, తండ్రి నీవు నేను ఒకటై ఉన్నలాగునా ప్రార్థన చేస్తా ఉన్నాడు 10వ అధ్యాయంలో. ఆ వారును నేను ఒకటై ఉండునట్లుగా మీరును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో వన్నెస్ అమాంగ్స్ట్ us, మనలో ఏకత్వము కావాలి. ఆయనతో మనము ఏకత్వము కలిగి ఉన్నప్పుడే దేవునితో ఐక్యతలోకి రాగలం మనము. ఇట్ ఈస్ అ ప్రాసెస్. నిజమేనా? కనుక మెసేజ్లోకి వచ్చేసేసి యేసుకృష్ణంలో బుడింగిన బాప్తిసం తీసుకుని లేచి మెసేజ్ బుక్లు 4-5 చదివేగానే సేవలోకి వచ్చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేది, లేదా పరలోకం వచ్చేది. నల కొట్టబడాలి. ఆమేన్. నల కొట్టబడ్డా లేదా? ఆయన జన్మించిన దగ్గర నుంచి మాటలు పడతానే ఉన్నాడు. ఎన్నో మాటలు పడ్డాడు. ఇది జాన్ చూస్తా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత చూడండి, ఆయన సమస్తము ఆయన వల్లనే జరిగెను, కలిగింది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను. కిందున్న వాళ్ళకి వెలుగా, అవునా? కిందున్న వాళ్ళకి వెలుగుగా ఉంది. పైనుంచి కిందగా చూస్తుంటే చీకటిగా కనబడతా ఉంది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఆమేన్. లేకపోతే అసమాధానమే. పాత నిబంధనలో మరణం అంటే భయం వేసేది వాళ్ళందరికీ, అవునా? పౌలు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీకు విజయం ఎక్కడా, ఏం చేస్తావు మరణమా? ప్రవక్త అన్నాడు, ఓ డెత్ యు ఆర్ గ్లోరియస్ అన్నాడు. ఓ మరణమా నువ్వు మహిమకరమైన దానవు. మరణానికి మెంటలు వచ్చింది. ఏంట్రా నేను ఇప్పుడు దాకా భయపెడతా ఉంటే, ఓ మరణమా నువ్వు మహిమకరమైన దానవు అన్నాడు ఈ విలియం బ్రాన్హామ్. ఏంటి, ఎటువంటి ప్రవక్త అయినా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నాడా? ఆ తర్వాత ఏమన్నాడా? కమాన్ దా అన్నాడు. ఛాలెంజ్, కమాన్. ఎందుకంటే నువ్వే నన్ను నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తావు. ఆమేన్. ఒక్క సెకండ్లో నా ప్లేస్ మారాలంటే నువ్వు రా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త భయపడలేదు మరణానికి. ప్రవక్త చూశాడు, ఆ ఎర్రకారు వస్తుంది, గుద్దుకుంటుంది, అవన్నీ చూశాడు. ఆ లవదిగ్గ సంఘకాలపు వర్తమానంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, నా వివాహానికి ప్రారంభంలో చెప్తాడు ఆ మాట, నా వివాహానికి నేను లేటుగా వచ్చాను, నా యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా లేట్ అవ్వచ్చేమో. ఆమేన్. ప్రవక్త ఏ తారీఖున చనిపోయాడు? చనిపోయింది. నిజమేనా? సమాధి సంగతి తర్వాత. ప్రవక్త చనిపోయింది డిసెంబర్ 24. నిన్నటి రాత్రి క్రిస్మస్ ఈవ్ అని నువ్వు చీర కట్టుకోగలవా? మన ప్రవక్త చనిపోయాడు. మన ప్రవక్త ప్రాణం పోయింది, అవునా? ప్రభువు చనిపోయినప్పుడు ఆ శిష్యుల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసునా? ఏడుపు, దుఃఖం, బాధ, ఎవరు లేరు. ఒక తండ్రి చనిపోతే ఆ ఇంటికి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్యం సడన్గా ఇంటి యజమాని దేవుడు తీసేసుకున్నాడు అనుకోండి, ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో తెలియదు, అగమ్య గోచరం. ఆ కష్టాలు అవన్నీ ఇక్కడున్న సహోదరుడు సునీల్కి తెలుసు నా గురించి. సాక్ష్యం చెప్పాలని టైం లేదు కనుక ఏంటంటే, అలాగా ఒక తండ్రి, ఒక నాయకుడు ఎప్పుడైతే తీసివేయబడతాడో అప్పుడు క్రిస్మస్ చేసుకోగలవా? నీ బర్త్డేనే వచ్చుద్ది, ఆ నెక్స్ట్ డే నీ బర్త్డే. మీ నాన్న చనిపోయాడు ఇవాళ రాత్రి, మీ అన్నయ్య చనిపోయాడు, చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావు అంటే నీది రాతి గుండె ఉండాలి. యూ డోంట్ హ్యావ్ అ రైట్ రెవల్యూషన్. ఎందుకంటే ఆ రక్తము నీలో ప్రవహించకుండా ఉండాలి, ఆ ఇంట్లో ఒకటివే కాకుండా ఉండాలి నువ్వు.
అర్థం చేసుకోండి. యాంటీ మెసేజ్ బిలీవర్స్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అంటే నువ్వు వర్తమాన అభిషేకం నీ మీద లేదంతే. 24 నిన్న దినాన ప్రవక్త దేవుడు తీసుకున్నాడు. మీకు తెలిసిన ఫ్లైట్లో వెళ్తూ ఉంటే పైలట్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఆ యొక్క చంద్రుడు ఆ రోజు పౌర్ణమి, ఆ చంద్రుడు వెలుగు ఇవ్వటం తగ్గిందంట. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ వధువే, ఆ చంద్రుడు అంటే వధువే, ఆ సూర్యుడు అంటే క్రీస్తే. ఆ క్రీస్తు రిఫ్లెక్షన్ చంద్రుడి మీద తగ్గితేనే కదా క్రీస్తు దుఃఖించాడు. ప్రవక్త చూడండి, పరిశుద్ధుడైన బాప్తిసం ఇచ్చి యోహాను తల చిత కొట్టినప్పుడు ప్రభు ఒంటరిగా వెళ్ళిపోయాడు కొండ మీదకి. వెళ్ళిపోయాడా లేదా? చాలాసేపు కొండ మీద ఉండి ఆయన చాలా లేట్గా దిగి వచ్చాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు, భారభరితమైన హృదయంతో వెళ్ళిపోయాడు. నిజమేనా? శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? ఆ తర్వాత యోహాన్ శిష్యుల పరిస్థితి ఎలా ఉంది? ఏం అర్థం కాని పరిస్థితి. అప్పుడు ప్రభు కనబడ్డారు వాళ్ళకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రవక్త ఉన్నంత కాలము ప్రవక్తతో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు కానీ ప్రవక్తతో ఆగిపోతే సరిపోదండి, ముందుకు సాగాలి బలిష్ఠైన దూతతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక అటువంటి పరిస్థితిలో చూడండి, ఎందుకు దేవుడు 24th చేశాడు ప్రవక్తను తీసుకోవడం. అది ఆ రోజు కానీ తీసుకోకపోతే దేవుడు క్రిస్మస్ చేసేవాళ్ళు మెసేజ్లో. సో ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ప్రవక్త అందుకనే చెప్తా ఉన్నాడు. ఒకసారి చదవండి బ్రదర్, ఇందాక చదివిన వాక్యము కొలసీల్లో. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొని తండ్రికి అభిష్టమాయను మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా. చాలండి. ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే వర్తమానము, ఏ వర్తమానము అది కోట్ అయితే ఉంది నా దగ్గర. బట్ దట్ ఈస్ గాడ్. ఏమన్నాడు? అది దేవుడు, ద క్రియేటర్, సృష్టికర్త. ఇప్పుడు ఎవరైతే సంధి చేశారో ఆ సంధి చేసిన ఆయన ఎవరో కాదు, దేవుడే. ఎవరైతే సంధి చేశారో ఆ సంధి చేసిన ఆయన ఎవరో కాదు, నిన్ను సృష్టించిన ఆయనే. క్రియేటర్ అనగానే భూమి ఆకాశాలు, ఈ నదులు పక్షులు జలచరాలు ఇవి కాదండి. హీఈస్ అవర్ క్రియేటర్. మనం ఆయన సృష్టి అయి ఉన్నాము. ఆమేన్. దేవునికి సృష్టికి ఆదియునైన వాడు ఆయన. దేవుని సృష్టి ఏదైనా ఉందంటే ద ఎండింగ్ ఆఫ్ ది క్రియేషన్ మనమై ఉన్నాము. తర్వాత ఏమీ లేదు ఆయన మైండ్లో. ఆమేన్. కనుక ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆయన లివింగ్ ఇన్ యూ, నీలో నివసించుచున్నాడు. ఎవరు? భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని చేసిన ఆయన. ప్రవక్త ఏమనంటే ఈ కొండల్లోనూ ఈ యొక్క ప్రకృతిలో దేవుని నేను చూస్తున్నాను అన్నాడా? ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి చూస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఉండే కొద్ది చివరికి వచ్చేసరికి ప్రవక్త ఏమన్నాడంటే దేవుడు తను కంప్లీట్గా నీలో ధారపోసుకున్నాడు అంటున్నాడు. ఫస్ట్ గాడ్ ఎంప్టీడ్ అండ్ కేమ్ ఇన్ టు జీసస్. జీసస్ ఎంప్టీడ్ కేమ్ ఇన్ టు ద చర్చ్. ఆమేన్. అదే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా వసించినది. అయితే క్రీస్తునందే కాదు, ఇప్పుడు ఆయన యందు మీరును అది. కనుక ఎంతసేపు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని చూడకండి. ఇప్పుడు నీవు ఆయన స్థానంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నీవు ఏ జీవితం జీవించాలో అది నీవు చూడాలి. ఆమేన్. ప్రవక్త వైపు చూసి ప్రవక్త అద్భుతాలు చేశాడంటే ఆహా హల్లెలూయా, యేసే అద్భుతాలు చేశాడంటే ఓహో హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? నీ స్టాండ్ ఏంటి? నీ యొక్క నీకు దేవుడు ఇచ్చిన ఆ అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదది. యు ఆర్ నాట్ ఎ డినామినేషనల్ వాట్ ఎవర్ యూ సే. నువ్వు డినామినేషన్ పందివి కాదు.
ఆయన వధువి. వాట్ ఏ ప్రెషస్, ఎంత విలువైందో మీకు అర్థమవుతుందా? 2000 సంవత్సరంలో నేను పెళ్లి చేసుకున్నప్పుడు భూమి మీద పెళ్లి కాని ఆడవాళ్ళు దాదాపుగా కొన్ని లక్షల మంది ఉంటారు. నాకు ప్రశస్తమైన అమ్మాయిని నేను చేసుకున్నా. ఆమేన్. నిజమేనా? 155,000 సంఘాలు ఉన్నాయి, కానీ ప్రశస్తమైన ఆమెనే యేసయ్య ఎన్నుకున్నాడు. అది నీవు నేనే. దేవుని నామానికి మహిమ. ఎంతమంది ఉండొచ్చు, ఆయనకు అనవసరం. ఆయన ఏ క్యారెక్టర్స్ అయితే కోరుకున్నాడో అదే క్యారెక్టర్ని ఆయన ముందు తెచ్చుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వధువుని ఎన్నుకొనుట దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే, అండ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయన దేవుడు సృష్టికర్త నీలో వసిస్తున్నాడు. ఎందుకు వసిస్తున్నాడు నీలో? అండ్ చాలా జాగ్రత్తగానండి, అండ్ గివింగ్ యూ ఆల్ ద పవర్స్, సర్వశక్తిని నీకిస్తున్నాడు ఆయన. ఆమేన్. అదండి కండిషను. మన కండిషన్ ఏంటంటే మామూలు కండిషన్ కాదు ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా తీసుకెళ్ళి చింత చెట్టు దగ్గర చింతకాయలు ఏరుకున్న ఆయన తీసుకెళ్ళి రాణిగా కూర్చోబెడితే అక్కడ కథలో మారదు. ఇక్కడ చింత చెట్టు కింద నువ్వు లేవు, కానీ ఆయన ఆ వృక్షము ఆయన యేసయ్య కింద నువ్వు ఉన్నావు. జగత్పునాది వేయబడక ముందు ఆయన మైండ్లో ఉన్నావు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. అర్థం చేసుకోండి ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను ఈ కార్యాలన్నీ. నీకు పేతులకు తాళం ఇస్తే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి, మన పరిస్థితి. పేతుడికి పరలోక రాజ్యపు తాళం చెవిస్తే 3 సార్లు నాకు తెలియదు అన్నాడా? ఏం జోబులో ఏం పెట్టుకుని అన్నాడు? ఏ తాళాలు? పరలోకపు తాళాలు పెట్టుకొని పరలోకానికి ఓనరు, పరలోకానికి ఆతరు, పరలోకమే ఆయన అయినవాడు, పరలోకానికి మూలమైన వాడు, ఓనర్ అయినవాడు, యజమాని అయినవాడు నువ్వు నాకు తెలియదు అంటాడు. ఏం పిచ్చుంది ఇడికి? క్షమించండి నా మాట అంటలా. మందమతులారా అన్నాడు ప్రభు. ప్రవక్త లేఖనములు మీరు చూడట్లేదా? నెరవేరుతున్నాయి. ఓవర్ నైట్లో నెరవేరిపోయినాయి అన్ని. ఆమేన్. ఎత్తబాటుగాని వస్తే 12 గంటల్లో నెరవేరిపోవచ్చు. ఈ చివరిలో వధువు గురించి రాయబడిన ఆ ప్రవచనాలన్నీ సిద్ధంగా ఉన్నారా? గెత్సేమన్ నుంచి శిలువ మీద దాకా, ఆయన సమాధిలో పెట్టేదాకా టక నెరవేరిపోయినాయి ప్రవచనాలన్నీ. ఎవ్వరికి పట్ల ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏడుస్తారు, చచ్చిపోయాడు మా నాయుడు చచ్చిపోయాడు. వీళ్ళేమో చల్లా చెదైపోయి వల్లేసేసుకున్నారు మీద. ఏమండి, అక్కడ యోహాను, మగ్దలేనే మరియా, దే నోట్ దేర్ పొజిషన్. ఆమేన్. కనుక మగ్దలేని మరియకు ముందు కనబడ్డాడు. దూరంగా ఉంటే యోహాను గుర్తుపట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? కనుక ఈ రిలేషన్ కావాలండి ఈ రోజుల్లో మనకి. ప్రియులారా, మెసేజ్లో ఉన్నామని చెప్పుకుంటే కాదు, పెద్ద బోధనలు చేయడం, పెద్ద వాక్యంలో వినడం కాదండి కావాల్సింది. యూ షుడ్ డై టు లివ్ ఫర్ హిమ్. నీ సమస్తమైన హక్కుల గురించి నీ మైండ్ సెట్ నువ్వు చచ్చి ఆయన ప్రేమలో నువ్వు జీవించాలి. ఆయన అలా చనిపోయాడు మన కోసం. ఆయన చనిపోయినప్పుడు మనం జీవించలేమా ఆయన కోసము? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ యు ఆర్ ఇన్ పొజిషన్, చూడండి ఏమంటున్నారు, అండ్ యు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీథింగ్ దట్ హీ హ్యాడ్. అర్థమైందా? నీవు ఏ స్థితిలో ఉన్నావంటే ఆయనకు కలిగి ఉన్న సమస్తము నీవు హక్కు కలిగి ఉన్నావంట. నా బ్యాంక్ అకౌంటు, నా ఏటీఎం కార్డు, నా పాస్వర్డ్లు అన్నీ మా ఆవిడికి తెలుసు. ఆమెన్. కానీ తెలియనట్టే ఉంటుంది. పాస్టర్ గారి విషయాలన్నీ పాస్టమ్ గారికి తెలుసు. ఇక్కడున్న విషయాలన్నీ విశ్వాసుల భార్యలకు తెలుసు. ఇక్కడ వచ్చే విజిటింగ్ మినిస్టర్స్కి వాళ్ళ భార్యలకు అన్నీ తెలుసు. కానీ ఏం వెనకనట్టు కామ్గా ఉంటారు.
ఏది క్లోజ్డ్ సర్క్యూట్ కాదండి. ఇక్కడ మెసేజ్ ఈజ్ ఓపెన్ మెసేజ్. దాచుకునే దానికి ఏమీ లేదు. ఒకవేళ నువ్వేమన్నా దాచుకున్నావు అంటే మేళ్ల మీద పడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం దాచుకోకుండా ఉండాలి. భార్య భర్త దగ్గర దాయకూడదు, భర్త భార్య దగ్గర దాయకూడదు, విశ్వాసి సేవకుని దగ్గర దాయకూడదు, సేవకుడు విశ్వాసి దగ్గర కూడా దాయకూడదు. There is no mystery. There is no mystery. ఎందుకంటే mystery is all revealed. We should create a history అన్నాడు ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చరిత్రలో ఏదైనా చరిత్రను సృష్టించాలంటే అది వధువే. ఆమేన్. అదే అపోస్తల కార్యములు యొక్క ఆమెన్ పెట్టేది నువ్వు నేనే. ఆమేన్. కనుక చూడండి ప్రవక్త ఏం చెప్తున్నాడు, అండ్ యు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీథింగ్ దట్ హీ హ్యాడ్, సో ఇట్ ఈస్ ఇన్ యూ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఈవిల్. కనుక నీలో ఏమున్నదంటే దుష్టుడి నుంచి దూరంగా పోవలసినది ఉంది. అది కావాలా. నువ్వు చేయాల్సింది ఏంటంటే దుష్టుని దూరంగా పెట్టడము, ఆయనకు సమీపంగా ఉంటాం. అప్పుడు ఆయనకు కలిగి ఉన్న ప్రతి హక్కు మీద నీకు అధికారం ఉంటుంది. నాకు కావాలి, ఆయనకి కావాలి. కైసరికి దేవునికి ఇవ్వమన్నాడు కదా. నో సూపర్ రెవల్యూషన్స్. ఇక్కడ చెప్తుంది వేరు, నువ్వు దానికి కనెక్ట్ చేస్తుంది వేరు. ఆమేన్. కనుక బైబిల్ని యాజ్ ఇట్ ఈస్గా కనెక్ట్ చేసుకుంటూ లేఖనాన్ని వెళ్తే అసలు ఏమాత్రము మనకి కన్ఫ్యూజనే రాదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, ఈ యొక్క పాండుర వర్ణం వాడు బెదిరి పారిపోవాలి మన దగ్గర నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అందుకనే ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా మాట్లాడాడు, భయపడలే ఎవరికి. ఆమేన్. సో ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇట్ ఈజ్ ఇన్ యూ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఈవిల్ టు డూ గుడ్. మంచి చేయడానికి చెడు నుండి నువ్వు వేరుగా ఉండాలి. టు షన్ ఈవిల్, సాతాన్ని ఎదిరించడానికి, అండ్ ఫ్లీ టు రైచియస్నెస్, నీతి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడానికి. అంటే దుష్టత్వము నుండి నువ్వు వేరవటం అంటే నీతికి సమీపంగా ఉండటం. ఆమేన్. నీతికి దూరంగా ఉండటం అంటే దుష్టత్వానికి బాగా సమీపంగా ఉంటాం. ఇది ఏం లేదు, ఆ ఊరికి ఈ ఊరు అని దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావంటే సాతానికి దూరంగా ఉన్నావు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావంటే సాతానికి సమీపంగా ఉన్నావు. ఈక్వేషన్స్ ప్లస్ ఆర్ మైనస్ మధ్యలో ఏదైనా సాతాను సంబంధం అయిందే బైబిల్ చెప్తున్నమాట. అయితే మైనస్ అన్నాయుండు లేదా ప్లస్ అన్నాయుండు. ఈజ్ ఈక్వల్ టు అన్నవాది సాతాను సంబంధమైంది. ఆ కెమికల్ రియాక్షన్ నీకు అనవసరం. అవునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఇంకా ఏమని చెప్తా ఉన్నాడంటే, టు టర్న్ అవే ఫ్రమ్ టెంప్టేషన్. అలాగగా నువ్వు చేస్తే శోధనను నువ్వు తప్పించుకొనగలవు. ఆమేన్. శోధన నుండి నువ్వు తప్పించుకోవడం కాదు, టు టర్న్ అవే ఫ్రమ్ టెంప్టేషన్. నిజమే, ఆ శోధన నుంచి నీవు తప్పింపబడుటకు దేవునికి సమీపంగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమని చెప్తున్నా అంటే, ఆల్ మేలిస్, సమస్తమైన దుర్మార్గము. మ్యాలిస్ అంటే దుర్మార్గము, హేట్రెడ్, ద్వేషము, స్ట్రైఫ్. స్ట్రైఫ్ అంటే ద్వేషము. స్ట్రైఫ్ అంటే అది ఎన్వి అంటే అసూయ. కనుక ఇవన్నీ ఈ కార్యాలన్నీ టర్న్ అవే ఫ్రమ్ ఇట్. వాటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఫర్ దట్ విల్ టేక్ హిమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. వీటిలో ఏది నీవు కలిగి ఉన్నా సరే దేవుణ్ణి నీ హృదయంలోంచి బయటికి పోయేటట్టుగా చేస్తాయి. అర్థమవుతుందా? ఏది ఇటువంటి కార్యాలు నువ్వు నీ హృదయంలో కలిగి ఉండమాక. అండ్ ఇఫ్ యూ విల్ రిసీవ్ హిమ్, నీవు ఆయన్ని కానీ అంగీకరిస్తే, ఎంబ్రేస్ హిమ్, లవ్ హిమ్. ఆయన వచ్చాడు మీ ఇంటికి, అవునా? ఆయన్ని కౌగిలించుకో. ఇంటికంటే మీ జీవితంలోకి, మీ హృదయంలోనికి. ఆయన్ని ప్రేమించు. ఐ కెన్ టెల్ యూ, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తా ఉన్నాడు. ఐ కెన్ టెల్ యూ ద చర్చ్, సంగమా, టుగెదర్
ఐక్యముగా ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ పవర్, అటువంటి శక్తితో ఇవన్నీ సంఘములో లేకుండా సంఘమంతా మీ హృదయములో క్రీస్తుని చేర్చుకొని ఆయన్ని ప్రేమించగలిగినప్పుడు ఆయన అధికారాన్ని, సార్వభౌమ అధికారాన్ని మీ చేతుల్లో మీరు ఏమన్నాడు ఆయన? మీరు భూలోకంలో ఏది బంధిస్తారో పరలోకంలో, భూలోకంలో ఏమి ఎప్పుతారో పరలోకంలో ఎప్పుడు కలుగుతుంది? మీలో ఎప్పుడైతే వాక్యపరమైన జీవితం ఉన్నప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. ఈ మేలిస్ అంటే ఈ యొక్క దుర్మార్గము, ద్వేషము, అసూయ, కలహము. స్ట్రైఫ్ అంటే కలహం అండి. ఈ కలహము, చిన్నదాని కలహాల పట్టం అవసరం లేదండి, అవసరం లేదు. కనుక ఇవన్నిటి నుంచి దూరంగా ఉండమంటున్నాడు. ఇలా ఉంటే సంఘము ఇవన్నీ లేకుండా ఆయన్ని అంగీకరించి ఆయన్ని కౌగిలించుకొని ఆయన ప్రేమలో ఉన్నప్పుడు ఆ యొక్క సార్వభౌమ అధికారం, ఆ శక్తి సంఘానికి ఇస్తాడంట. ఆయన has the power to bind heavens, heal the sick. వర్షాన్ని ఆపగలదు, రోగుల్ని స్వస్థపరచగలదు సంఘము. అంటే ఇండివిజువల్ బిలీవర్ ఇన్ ద చర్చ్, వ్యక్తిగతమైన విశ్వాసి, సంఘములో ఉన్న విశ్వాసి ఏం చేయగలడు? ఆకాశములు బంధించగలడు, తర్వాత రోగుల్ని స్వస్థపరచగలడు, గుడ్డివారి కళ్ళు తెరవగలడు. ఆమేన్, హల్లెలూయా అన్నాడు. మగవాళ్ళు మాట్లాడగలరు, చెవిడి వారు వినగలరు, కుంటి వాళ్ళు నడవగలరు, గుడ్డోళ్ళు చూడగలరు. ఎందుకు? ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ ఇన్ యువర్ హార్ట్. ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తిని నీ హృదయములో నీవు గుర్తించినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. నామానికి మహిమ కలుగును గాక. దేర్ హీస్ ద డిటి. డిటి అంటే దైవత్వము. అక్కడ ఉంది ఆ దైవత్వం. ఎక్కడుంది ఆ దైవత్వము? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తే, క్రీస్తునందున్న సర్వ దైవత్వము వధువునందు శరీరముగా నివసిస్తుంది. అది యోహాను పట్టుకున్నాడు. పౌలు అదే చెప్తున్నాడు. చదవండి 3వ అధ్యాయం 5వ వచనము చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, చూడండి. ధనాపేక్ష ఏంటంట? మేము ఏ విగ్రహారాధన చేయం బ్రదర్. పాపం ఆయన కూరగాయలు తీసుకొస్తానమ్మా అంటే ₹50 తీసుకొనిరా, ఎక్కువైతే ఊరుకోను. ఎందుకు? డబ్బుల మీద మైండ్. నిజమేనా? ధనాపేక్ష సమస్తమైన మూలము. ఇప్పుడు చదవండి బ్రదర్. విగ్రహారాధన ధనాపేక్షను. కనుక ఆ ధనాపేక్ష ఏంటంట? ఇట్ ఈస్ ఐడలేటరీ. డబ్బు మైండ్ కలిగి ఉన్నావా, నీవు దేవునికి అయినను సిరికైనను దాసుడు అవుతావు. ఇద్దరికి దాసుడు అవలేవు. డబ్బును లెక్క చేయనివాడు దేవునికి దాసుడు అవుతాడు. ఆమేన్. డబ్బుని విగ్రహం చేసుకునేవాడు దెయ్యానికి దాసుడు అవుతాడు. అది విగ్రహారాధన. విగ్రహారాధికులు పరలోక రాజ్యములో ఉందిగా. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వస్తుంది. అది కనుక ఆ ఉగ్రత అవిధేయుడు అంటే ఎవడు? ఈ డబ్బుని విగ్రహంగా చేసుకున్నాడు. మనీ మైండ్, ప్రతిదీ మనీ 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 మనీ. ఆమేన్. డబ్బు మైండ్ వద్దు మనకి, క్రీస్తు మైండ్ కావాలి. ఆమేన్. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకోండి. అది ఈ లోకములో వాళ్ళ మధ్యన నివసించినప్పుడు ఇటువంటి వాటిని మీరు అనుసరించి నడుచుకున్నారయ్యా. కనుక ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వము, దూషణ, వీటన్నిటిని విసర్జించుడి. కనుక చిన్నటికి వైట్ లైస్, బ్లాక్ లైస్, ట్రూ లైస్. అంటే నిజంలో అబద్ధం, అబద్ధంలో నిజం, తెల్ల అబద్ధం, నల్ల అబద్ధం. ఏదైనా అబద్ధమే. అర్థమవుతుందండి? ఎందుకు ఉట్టి పుణ్యానానికి? ఇంట్లో నువ్వు ఏదో వండుకుంటావు, మంచి నాన్ వెజ్ కర్రీ. ఏం వండావంటే వంకాయ టమాటా వండానక్క.
అడుగుద్దా వచ్చి? ఏమండి, నువ్వు వంకాయ టమాటా వండుతావు, వండలేదు, నువ్వు పర్ఫెక్టే. మటన్ కూడా వండుతావు. నిన్ను ఏం వండావంటే వంకాయ టమాటా వండాను అక్క, మటన్ చెప్పు. అక్క వంకాయ టమాటా వండాను, మటన్ కూడా వండాను, ఏమైనా పంపినా అంటే ఏం పోద్ది నీ సొమ్ము? ప్రియులారా, ప్రేమ కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నేను చిన్న విషయాలు మీకు ఉదాహరణకు చెప్తున్నా. ఈ చిన్న విషయాల్లోనే కక్కుర్తి పడతా ఉంటే మరి పరలోకానికి ఎత్తబడే విషయంలో మరి ఈ కక్కుర్తి ఆ యొక్క నెరవేర్పుకు అడ్డం పడవచ్చు. ది స్మాల్ థింగ్స్. నిజమేనా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ చిన్నదే నేను చెప్తున్నా, పెద్ద పెద్ద మీకే తెలియాలి, నాకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, ఇంకా మనము దీనిలోకి వెళ్ళిపోదాము. యోహాను సువార్తలోకి 6వ వచనం నుంచి 6 కాదండి 11వ వచనం నుంచి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. 10వ వచనం నుంచి ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎప్పుడు? యోహాను రాసేదాకా. యోహాను రాసేదాకా యేసు ప్రభు లోకంలోనే ఉన్నాడు. లోకం ఆయన మూలంగా కలిగిందని యోహానికి తెలుసు, అవునా? అయితే ఇక్కడ ఏమంటాడంటే లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. అదండి అస్సలు మెయిన్ ప్రాబ్లం. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగుంది. హీ కేమ్ టు హిస్ ఓన్ అండ్ హిస్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. ఈరోజు నీవు చూడండి, మన జీవితంలో మనకు ఇష్టమైన వారి దగ్గరికి మనం వచ్చి మనల్ని వాళ్ళు తోసేస్తే మనకు ఎలా ఉంటుందండి? బాధ ఉంటుందా ఉండదా? నువ్వెంతో, మీ పాస్టర్ గారు నువ్వెంతో ప్రేమించవచ్చు. ఒకవేళ నీ పాస్టర్ గారు నిన్ను పట్టించుకోకుండా నిన్ను కేర్ చేయకుండా ఉన్నాడంటే నీ హృదయం ఎలా ఉంటుంది? ఆ రోజు ఆ అన్న కైప కూడా పాస్టర్లే కదా, వాళ్ళిద్దరు ప్రధాన యాజకులే కదా. మరి వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, వాళ్ళ దేవాలయానికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 12వ ఏట వాళ్ళ దగ్గర మాట్లాడాడా లేదా అవన్నీ వాళ్ళకి తెలుసు. అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఏం చేశారంటే ప్రవశించాడు ఆయన. ఎవడో ఒకడు ఇశ్రాయేలు రక్షణ నిమిత్తం సస్తే ప్రయోజకరము అన్నాడా లేదా? సంబడి హ్యాస్ టు బి గివెన్ యాజ్ ఆఫరింగ్. బలియార్పణ అవ్వటము అది మంచిది అన్నాడా లేదా? నిజమేనా? ఆయన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు చూడండి, దిస్ ఇస్ ద రిలేషన్. ఎలా ఉండాలంటే దేవుడికి యేసుక్రీస్తుకి ఉన్న రిలేషను ఆ సంఘంలో కాపరికి విశ్వాసులకి ఉండాలండి. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. అది కనుక ఆ యూదులకి ఏమని చెప్పాడు? చంపమని చెప్పాడు. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా నేను, వీడిని చంపేస్తే ప్రాబ్లం ఉండదు. ఇశ్రాయేలు సంఘానికి వీడిని చంపేస్తే ప్రాబ్లం ఉండదు, వీడిని నల్లగొడితే ప్రాబ్లం ఉండదు. దానికి ఈ అన్న కైప ఆ మతపరమైన ఆ యొక్క ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ పవర్స్ పెంచుకుంటూ వచ్చారు. లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి కూడా పిలాతును కూడా కంపెల్ చేశారు సిలువేయడానికి, ఆమోదించమని. ఆయన స్వకీయుల దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు మనల్ని విమోచించడానికి ఆయన గుండె పగలలేదండి, ఆయన రక్తం వేరవలేదండి నీటి నుంచి. మన వలన ఆయన గుండె పగలేదు, కానీ ఆయన్ని తోసేసారు చూసారా, దాని వలన ఆయన చనిపోయాడు అంటున్నాడు ప్రవక్త. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్ అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆయనలో ఉన్నావు, నీ గురించి ఆయన చనిపోదు ఏంటి? అవునా ప్రియులారా? ఎందుకంటే విమోచనార్థమై ఆదాము దగ్గర నుంచి ఆఖరి వాడి దాకా విమోచనార్థమై రక్తం చిందించాడు. అయితే అంగీకరించిన వాళ్ళు లోపల ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఎప్పుడైతే పక్కలో బళ్ళెంతో పొడిస్తే ఆ నీరు రక్తం సపరేట్ అయినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వధువే నువ్వు నేను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ లాస్ట్ వాటర్ డ్రాప్, లాస్ట్ బ్లడ్ డ్రాప్ కూడా ఆ పక్కలోంచి వచ్చింది. ఎక్కడ గుచ్చుకుంది? వెళ్ళి అది హృదయంలో గుచ్చుకుంది. మనమున్న స్థానంలో ఆ కొన గుచ్చుకుంది లాస్ట్లో వెళ్ళి. ఆమేన్. ఆయన హృదయంలో మనం ఉన్నాం, రాణిగా ఉన్నాం మనం ఆయన హృదయంలో. ఆమేన్. ఆయన చెక్కుకున్నాడు మన పేరు ఆయన హృదయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత విలువిచ్చాడండి. ఆయన ప్రాణం పెట్టాడు, సమస్తము దారిపోసాడు ఆయన మన కోసం. అయితే వారి యొద్దకు, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు, వాళ్ళు తోసేసినప్పుడు అది మనకి బ్లెస్సింగ్ అయింది. ఆమేన్. స్వకీయులు తోసేస్తే ఏమవుద్దండి? ఇంకొకరికి బ్లెస్సింగ్ అవుద్ది. అది నిజమేనా? జరిగిందా యేసు ప్రభు జీవితంలో? అదే నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరగాలి. నీ స్వకీయులు నిన్ను తోసేసినప్పుడు ఇంకోళ్ళకి ఆశీర్వాదంగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. కనుక చూడండి, ఇక్కడ కిందకి ఇంకా చదివితే మనము చాలా అద్భుతమైన మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. తన్నెందరూ అంగీకరించరు వారికి అందరికి అనగా నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అదండి ఇప్పుడు కండిషన్. సో ఇఫ్ యు బిలీవ్ హిమ్, నీవు కానీ ఆయన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేస్తావో, అప్పుడు ఆయన నీకు ఏమిస్తున్నాడంట? అధికారం ఇస్తున్నాడు. ఒక ప్రవక్త చెప్తా ఉంటాడు, పోలీసు ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసు సెంటర్లో నిలబడ్డాడు. చూసారా లేదు ఎప్పుడన్నా? నువ్వు మంచి కారు వేసుకొని 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాడు బ్రదరు, పోలీసు వచ్చి ఆయన అడ్డం పెట్టాడుగా, ఒక గుద్ది ఎగిరిపోతాడు. మన కండిషన్ కూడా అదే. కానీ ఒక్కసారి విజిలేసి ఇలా అన్నాడు అనుకోండి, స్టాప్ బోర్డు పెట్టి, ఆ టోపీ మీద 3 సింహాలు ఉంటాయి. నిజమేనా? నీ బ్రేకులు ఆటోమేటిక్గా పడతాయి అంతే. కనుక ఈరోజు నీకు నాకు ఆయన అధికారం ఇచ్చాడు, శక్తిని ఇవ్వలా, పవర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే అని ఆడమాక ప్రార్థనలో మాట్లాడు. అది ఈరోజు మనం చేయాల్సి. స్పీక్, వై క్రై స్పీక్ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు మొరబెట్టడం? ఎందుకు ఏడుస్తున్నావు? అదే నువ్వు ఏడుస్తావు, నన్ను ఏడిపిస్తావు. నువ్వు ఏడిసి, నేను ఏడిసి, దేవదూతలు కూడా ఏడవాలి. ఏడవని ఏంటి? వాట్ ఏ రెవల్యూషన్! నీకు నేను అధికారం ఇస్తే ఎందుకు ఏడుస్తున్నావే బాబు? పర్సు ఇచ్చి నీకు ఎంత కావాలో తీసుకో అని పెడితే తీసుకోలేనంత మైండ్ లేకుండా ఉంటే ఉపయోగం ఏంటండి? ముందు పర్సులోది భౌతికంగానే అర్థం కాకపోతే పెద్దనోడు తీస్తే తిడతాడేమో, చిన్నోడు తీస్తే ఏమని అంటాడేమో, అదేమంటాడు, ఇదే. అదే బాబు, ఇవన్నీ నీ ఇష్టం. నువ్వు ఎట్టగానో వాడు. యు హ్యావ్ అథారిటీ. ఓవర్ మై ఇన్కమ్, నా యొక్క సమస్తమైన సంపాదించిన సంపాదన మీద నీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హల్లెలూయా. అవన్నీ ఇప్పుడు వద్దులేండి, మిగిలిస్తే రాయి గారు ప్రసంగం చేస్తాడు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, అటువంటి కండిషన్లో ఆయన మనకిస్తే, మోకాళ్ళు ఎప్పుడు వచ్చినాయి నీకు? మాగలించి ప్రార్థన చేయి. ఏడో మాకు మాట్లాడంతే. స్పీక్. స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. నువ్వు ఆ ఒరిజినల్, ఆ స్పోకెన్ పలుకుబడిన మాట యొక్క మూల విత్తనము, ఆ యేసయ్య ఆ విత్తనము నీలో ఉంటే, నీలో ఆ విత్తనముగా ఉండదు. కానీ మొలకెత్తి బయటకు వచ్చినప్పుడు దాని ఫలమే నీ జీవితము. అదే మొదపెట్టని అలా మాట్లాడే జీవితము. మనం చాలా ఎత్తబాటుకు దగ్గరలోకి వచ్చేస్తా ఉన్నాం. మన స్థానం మనం గుర్తించాలండి. ఆయన ఎలా భూమి మీద జీవించాడో అలా మనము జీవించగలగాలి. అందుకనే చూడండి, ఇంకా చదవండి, కంటిన్యూ చేద్దాము. 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఎవరి వలన పుట్టారంట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో భలే ఉంది, which were born not of blood nor of the will of flesh. కనుక ఈ మైండ్తో ఒకవేళ కానీ మీ అయ్యగారు ఇది ప్రసంగం చేయి వినోదు అని నాకు చెప్తే, ఇది మనుషేచ్ఛ బుద్ధి. నిజమేనా? ఆయన ఏం చెప్పలా. ఒకవేళ ఆయనైనా ఏవైనా నాకు చెప్పినట్టు మీకు అనిపిస్తే, ఇది ఈయన చెప్పింది కాదు, ఆయన చెప్తుంది. ఆమేన్. సెట్ చేసుకోవాల్సి ఉంటే సెట్ చేసుకోండి. మీ పాస్ గారు నాకు చెప్పలా,
ఆమేన్. చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, బట్ చదవండి ఇంకా. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఇప్పుడు 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ఈ అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అనుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, అండ్ వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. కనుగొనటం కాదు అది, కాదండి. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ అంటే ఆయన మహిమను మనము చూచాము. యు హ్యావ్ విట్నెస్డ్ హిస్ గ్లోరీ. నీవు సాక్షివై ఉన్నావు ఆయన మహిమకు. ఆయన చేసే కార్యాలు, ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఈ రోజు దాకా. దానికి నువ్వు సాక్షివి కాదా? ఆయన మహిమ నీ జీవితంలో ఆయన కనపరుచుకోలేదా? ఆయన నీ జీవితంలో నేను మహింపరుస్తా ఉన్నప్పుడు మరి నీవు ఆయనను మహింపరచాల్సిన ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన్ను మహింపరచవా? ఆయన్ని మహింపరచాలంటే నువ్వు నీ యొక్క మైండ్ పక్కన పెట్టాలి, ఆయన మైండ్కి లోపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది యేసు ప్రభు తన జీవితంలో ఆ గెత్సెమనేలో ఆ డెసిషన్ తీసుకొని చేసి చూపించి సిలువెక్కి చనిపోయి తిరిగి 3వ రోజున లేచి కుడిపార్శ్వన కూర్చున్నాడు ఆయన. ఆమేన్. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చునిలాగునా జయించు వానిని నాతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. అయితే దీనికి ముందు ఒక మాట ఉంటుంది, నేను ప్రేమించు వారిని కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అర్థమైందండి? పేతురికి ఏం కావాలి ఇప్పుడు? తాళపు చెవి జోబులో ఉంది, మారు మనసు లేదు. వర్తమాన పుస్తకం ఉంది, సరైన మారు మనసు లేదు. హ్యావ్ ఎ రైట్ రిపెంటెన్స్. మెసేజ్ ఉంది, నిత్య జీవం ఉంది, సమస్తం ఆయన అధికారం ఇచ్చాడు. కానీ మారు మనసు లేకుండా ఉంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు కానీ మాట్లాడలేవు, మొరపెడతానే ఉంటావు కానీ మాట్లాడలేవు. అర్థమైందండి? నువ్వు మొదపెట్టను ఎలా మాట్లాడంటే, నువ్వు మొదపెట్టడం మానాలంటే మారు మనసు కలిగినప్పుడే నీలో ధైర్యం వచ్చి నువ్వు లేచి మాట్లాడతావు. పేతురు పెంతెకొస్తు దినాన మాట్లాడినట్లుగా. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, ఆయన మహిమను చూచాము. వీఆర్ ద విట్నెసెస్ ఆఫ్ హిమ్ అని చెప్తా ఉన్నాడు యోహాను. మరి శరీరధారి అయిన యేసుక్రీస్తు మహిమను చూచినప్పుడు, యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా గొర్రె పిల్లగా వచ్చాడండి. అప్పుడు బలిష్ఠైన దూతగా రాలా. ప్రియులారా, బలిష్ఠైన దూతగా రాలా, గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా వచ్చాడు 2020 సంవత్సరాల క్రితము. ఆమేన్. కనుక ఆయన బలహీనుడిగా వచ్చాడు. పాపాలు మోసుకెళ్తాం అంటే మామూలు విషయం కాదండి ఆ శిలువ మరణం. అయితే బలిష్ఠైన దూత ఏంటంటే, ఆయనను ఎంత అట్టడుగులో ఉన్నా నిన్ను పైకి లేపగల సత్తా కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. కృంగిపోయినా నిన్ను లేపనెత్తగల సత్తా కలిగిన దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన లేపుతాడంటే నువ్వు ఆయన మాట విని ఆయన మాటను అంగీకరించి లోబడినప్పుడే లేపుతాడు. సో ఇప్పుడు ఆ కార్యము బాల్ నీ కోట్లో ఉందా, ఆయన కోట్లో ఉందా? చెప్పండి. మన దగ్గర ఉంది. మనం చేసుకునే తీర్మానమును బట్టి ఆయన మన ఎడల కార్యము చేయగల సమర్థుడై ఉన్నాడు. అధికారాన్ని ఇచ్చాడు. ఆయనకున్న సమస్తమైన వాటి మీద మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని వాడలేని పరిస్థితుల్లో మనం ఉంటే అయ్యో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. ప్రియులారా, స్టాంపు చెక్కుది ఒకడికి సంతకం పెట్టడం రాదు, ఒకడికి డబ్బులు లేవు సంతకం పెట్టాలన్నా. నిజమేనా? కనుక చూడండి, పాస్టర్ గారు చక్కగా చెప్పారు. ఇక్కడ కొంతమందికి డబ్బులు ఉన్నాయి, సంతకం రాదు. కొంతమందికి డబ్బులు లేవు, సంతకాలు వచ్చు. నిజమేనా? కనుక సంతకాలు రానోడు సంతకం వచ్చినోడి దగ్గర నేర్చుకోండి. డబ్బు లేనోడు, డబ్బున్నవాడు డబ్బు లేనోడికి డబ్బు వేయటం నేర్చుకోండి. ఎత్తు పల్లాలు సమానం అవ్వాలి వర్తమానం. ఆమేన్. ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. సహోదరుడు ఆపదలో ఉంటే నీ గుండె తల్లడిల్లిపోవాలి. అర్థమవుతుందా? నీకు నువ్వు బతికితే సరిపోదు.
చాలా దుఃఖంగా చెప్తున్నాను ఈ మాట. స్వార్థంగా బతకండి, నిస్వార్థంగా బతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.